హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బేబీ కావ్య అఫీషియల్. వీడియో స్టార్ట్ చేయడంతోనే నా ఇద్దరు కోతులతో స్టార్ట్ చేసేసాను. నా స్వీట్ క్యూటీ పైస్ వీళ్ళతో కలిసి ఇప్పుడు నా జర్నీ అనేది స్టార్ట్ అవబోతుంది. సో జర్నీ దేనికి, ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకెక్కడికైనా వెళ్తున్నామంటే చాలు, ఇంకా వీళ్ళిద్దరు డిస్కషన్ చూడలేము, వినలేము అనమాట. మా తమ్ముడు శాండీతో మాత్రమే అలా నవ్వుతూ మాట్లాడతాడు. మీరు వీడియో మధ్యలో అబ్జర్వ్ చేస్తే నాతో ఎలా ఉంటాడని అర్థమవుతుంది. ఇంకా మేమందరం కలిసి అయితే రైల్వే స్టేషన్కి వచ్చాం. సో ఇక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అవుతుంది. చూడండి, అన్నానో లేదో నా మీద సీరియస్ అయిపోయాడు. ఇంకా వీడియో తీసింది చాలు, స్టార్ట్ అవ్వు, తొందరగా రా అని అరుస్తున్నాడు నన్ను. ఇంకా మేమిద్దరం అయితే దొరికింది ఛాన్స్, చిన్న మిర్రర్ని కూడా వదలలేదనమాట. వీడియో తీసుకున్నాం. మా బ్యాచ్లో అడ్వెంచర్స్ మాత్రం మామూలుగా ఉండవు. ప్లానింగ్ మాత్రం ఎప్పటి నుంచో చేసుకుంటా, నోట్బుక్ అంత ఉంటుంది. బట్ అక్కడ విషయం ఏమి ఉండదు, అంతా లాస్ట్ మినిట్లో హడావిడియా మా బ్యాచ్ అంతా. ఎప్పటి నుంచో అనుకుంటున్నా, మేము టికెట్ మాత్రం బుక్ చేసుకోలేదు. టీసీతో మాట్లాడుకోవచ్చులే, ఎప్పుడు అంతేగా చేసేది అన్నట్టుగా వెళ్ళాము. బట్ చాలా కష్టపడ్డాము. సీట్ మాకు టీసీతో మాట్లాడినా దొరకలేదు స్టార్టింగ్లో. ఇంకాసేపు వీళ్ళిద్దరూ ఈ పాపతో టైం పాస్ చేశారు. మా బ్యాచ్లో ఒకడు ఉంటాడు, ఎప్పుడు వాడి వల్లే డిలే. బట్ వాడి వల్లే ఎప్పుడన్నా మాకు టికెట్స్ లేకపోతే టీసీతో మాట్లాడి సెట్ చేస్తాడు. అదేంటో టీసీ ఫ్రెండ్ అయినట్టు ప్రతి దాంట్లో సెట్ చేస్తాడు. బట్ ఈసారి మాత్రం అలా జరగలేదు. కానీ ఎలాగోలా ఫైనల్గా అయితే మాకు సీట్స్ దొరికాయి, సెట్ చేశాడు. నిద్ర లేవగానే ఫేస్ లావుగా అనిపిస్తుంది. అదైతే ఎప్పుడు ఉంటే బాగుండు కదా అనిపించింది. మళ్ళీ కాసేపటికి నార్మల్ అయిపోయింది. ఇంకా శాండీ, విజయ్ నిద్రపోతే మనుషులు కాదు, ఫుల్గా నిద్రేస్తారు. పక్కన లైట్గా కనిపిస్తున్నాడు కదా మా విఆర్ గేమింగ్ అన్న. మేమందరం కలిసి అయితే హైదరాబాద్ వచ్చాము. మేము వచ్చిన తర్వాత మేమే కాదు, మాతో పాటు ఇంకొంతమంది కూడా వస్తున్నారు. ఫస్ట్ అయితే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అందరం కలిసి గ్యాదర్ అయ్యి తర్వాత వేరే ప్లేస్కి వెళ్తాము. నేను ఏ వీడియోలోనైనా వీళ్ళిద్దరిని చూపిస్తే మీకు ఆల్మోస్ట్ వీళ్ళిద్దరు పక్క పక్కనే కనిపిస్తారు. మ్యాగ్నెట్స్లా ఉంటారనమాట. మాస్క్ దీవా అంతకుముందంటే వీడియోస్ పిచ్చలేదు. ఇప్పుడు ప్రతిదానికి వీడియోస్ తీస్తుంటే నాతో పాటు నా పక్కన వాళ్ళు కూడా అల్లాడిపోతున్నారు. ఇదైతే నువ్వు వీడియో తర్వాత తీసుకోవే, ఫస్ట్ ఫాస్ట్గా నడవే అని చెప్పి నాకు కాపలానే ఉండిద్ది. ఈ హైదరాబాద్ని చూస్తే నాకు ఫీలింగే మారిపోయింది. చిన్నప్పుడు అంటే పేరెంట్స్తో ఏదైనా ప్లేస్ చూడడానికి వచ్చేవాళ్ళం. వాళ్ళు మనకి సెక్యూరిటీగా ఉంటారు, మనకు అంత అర్థం కాదు, ఎగ్జైట్మెంట్లో ఉంటాం. బట్ ఇప్పుడు మాత్రం నాకు హెడ్ఏక్ వచ్చేసింది. ఏ ప్లేస్ చూసినా చిరాకే. ఆ మనుషులు ఏంటో, ఆ ట్రాఫిక్ ఏంటో, ఆ డిలే ఏంటో, వామ్మో ఇక్కడ బతకాలంటే నిజంగా చాలా గట్స్ ఉండాలి, చాలా ధైర్యం ఉండాలి. నాకు వాటిలో ఒక్కడు కూడా లేదు. నేను అస్సలకి ఈ ప్లేస్కి సెట్ గాను. ఇంకా అందరం కలిసి రైల్వే స్టేషన్ నుంచి మెట్రో దగ్గరికి వెళ్ళాం. అక్కడి నుంచి మేమందరం కేపీహెచ్పికి వెళ్ళాలి. ఫస్ట్ అక్కడ కలవాల్సిన వాళ్ళని కలిసేసి ఇంకా ఫ్రెష్ అయిపోవాలి. నాకైతే అంతా కొత్తే, నేనైతే సింగిల్గా అసలుకి రాను. ఇలా వీళ్ళందరితో వచ్చినప్పుడు ఇలా వీడియోస్ తీసుకొని మెమరీస్గా పెట్టుకోవడం తప్ప నాకైతే ఏది గుర్తుండదు. ఏదైనా నార్మల్గా జరిగిపోతే మనకు అంత గుర్తుండదు, మర్చిపోతాము. ఇలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొన్ని అడ్వెంచర్స్, చిరాకులు అవన్నీ జరిగితేనే మనకి బాగా గుర్తుంటాయి. నాకు మాత్రం ప్రతి ట్రిప్ ఇలానే జరుగుతుంది. అందుకే నేను ప్రతిదీ బాగా గుర్తుపెట్టుకుంటాను. నేను దిగనమ్మా, నాకు భయం. ముందు చూడు. నాకు ఎటు సైడ్ ఏది వీడియో తీయాలో కూడా అర్థం కాలేదు, అంత చిరాకు వచ్చింది. ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి వెళ్ళడానికి హైదరాబాద్లో ఇంతసేపు పడుతుందా అని చిరాకు వచ్చింది. రజియా మమ్మల్ని పిక్ చేసుకోవడానికి మా దగ్గరికి వచ్చింది. మా తమ్ముడు అయితే ఫుల్ కోపడుతున్నాడు, తొందరగా రండి అని. ఇంకా శాండీ దగ్గరికి వెళ్తే మాత్రం ఫేస్ నార్మల్ అయిపోయింది. ఇంకా నన్ను శాండీని తీసుకొని రజియా వాళ్ళ ఇంటికి. నేనైతే ఇలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఇలా ఒంగోలులోనే స్కూటీ మీద తిరుగుతాం అనుకున్నాం. బట్ హైదరాబాద్లో కూడా తిరుగుతామని అయితే ఎప్పుడూ అనుకోలేదు. రజియా తన కోర్సు స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్తుంది హైదరాబాద్ రమ్మని. బట్ నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 years అవుతుంది వస్తా అని చెప్పి ఫైనల్గా ఇప్పుడు వచ్చా నేను హైదరాబాద్. మా బ్రదర్స్ వేరే బ్రదర్ వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు అక్కడి నుంచి రెడీ అయ్యి వస్తారు. మేమిద్దరం మాత్రం రజియా దగ్గరికి వచ్చాము. ఇది రజియా ఉంటున్న హౌస్. హైదరాబాద్లో తను ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఉంటుంది. తను ఉంటున్న ప్లేస్ ఇదే. తన అందమైన హౌస్ అనమాట. ఇంతవరకు తన వీడియోలో చూపించుకోలేదు, నేను చూపిస్తున్నాను. నేను క్యామ్ ఓపెన్ చేస్తే చాలు రజియా ఇలానే అంటుంది, నాకంటే నీకు ఎక్కువ పిచ్చి పట్టింది కానీ. ఇలా లోపలికి వెళ్ళంగానే ఇద్దరు ఫేసెస్ దాచేసుకుంటున్నారు. శాండీ దాచిందన్న అర్థం ఉంది, బట్ రజియా ఎందుకు ఫేస్ హైడ్ చేసుకుంటుందో నాకు అర్థం కాదు. దానికి నార్మల్గా
క్యామ్ ముందుకి రావడం అలవాటే, కానీ అది కూడా కొన్నిసార్లు హైడ్ చేసి ఇంతవరకు తన వ్లాగ్స్లో ఇల్లు కానీ ఏది చూపించలేదు. నేను మాత్రం అటు ఇటు కెమెరా పెట్టి తీస్తూనే ఉన్నాను. ఎక్కడికైనా వెళ్ళాలన్న టైం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా దానికంటూ టైం తీసుకొని తన రెగ్యులర్ థింగ్స్ అయితే తను ఖచ్చితంగా చేస్తుంది. సో అలాగే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కదా గ్రీన్ టీ అయితే తాగుతుంది. నాకైతే అంత మంచి హ్యాబిట్స్ లేవనుకోండి, బట్ తను మాత్రం ఇంకా తాగుతుంటే నేను కూడా ఒకసారి ట్రై చేస్తానని చెప్పాను. అది నాకు చెప్పింది ఇస్తాను బట్ వేస్ట్ చేస్తే ఊరుకోను అని, కానీ అది చెప్పినా చెప్పకపోయినా నేను మాత్రం వేస్ట్ చేస్తాను. బట్ ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. కప్పులో కాదు చెమ్ములో ఇమ్మని చెప్పేసి శాండీ కామెడీ చేస్తూ ఉందన్నమాట. నార్మల్గా అయితే వాయిస్ పెట్టేదాన్ని, బట్ నేను బ్రష్ చేస్తూ ఉండడం వల్ల ఆ సౌండ్ వస్తుంది, అందుకని చెప్పేసి నేను వాయిస్ కట్ చేసేసాను. అయినా ఇలాంటివన్నీ ఫాలో అవ్వాలంటే చాలా కష్టం, కానీ రజియా ఎలా ఫాలో అవుతుందో నాకైతే అర్థం కాదు. ఖచ్చితంగా ఫాలో అయ్యిద్ది. ఇంకా గ్రీన్ టీ తాగలేక తాగాను, అది కూడా కొంచెం తాగాను. ఇంకా దాని తర్వాత నేనైతే డ్రాగన్ ఫ్రూట్ తిన్నాను, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా, కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి. ఊరికి ఫేస్ బాగుందా లేదని రబ్ చేస్తున్నావా? కనిపించట్లేదు కదా. దిస్ ఇస్ మై స్కిన్ కేర్ బ్లాగ్. ఆడేముంది అసలు స్కిన్ కేర్, నేనే కింద చూపించట్లేదు ఎందుకంటే ఆడ స్టిక్కర్స్ ఉన్నాయి. నువ్వు రెడీ అవ్వకు, నువ్వు వీడియోలు తీ, ఈ వీడియో తర్వాత చూపిస్తా. నేను అసలు ఇంతకు మించి నేను వీళ్ళలాగా ఏం పోయిను, నేను న్యాచురల్గా ఉంటాను. నేను వీళ్ళలాగా ఏం పోయిను, నేను పూస్తా, ఆబ్వియస్లీ నేను పూస్తా. నాట్ని తగ్గిందంటే రీజన్ నేను అన్ని మెయింటైన్ చేయడం వల్ల. సో నేను పూస్తా. నాకు యాక్నీ లేదు, కొంచెం పిచ్చి ఉంది అంతే. ఆ పిచ్చికి ఏ స్కిన్ కేర్ లేదు. ఎర్రగడ్డ తీసుకెళ్ళి జాయిన్ చేయించాలి. కింద వేయలే, లేకపోతే నా ఇప్పుడు వెళ్ళి చూపించేదాన్ని. అంత గోల్ అయిపోయింది. ఇప్పుడు వెళ్తా పైన కాల్ చేయాలి. కాల్ చేయాలి. బాగా వస్తుంది, నేను కనపట్లేదు. నేను రాను. నువ్వు కూడా రా, చెప్పాను కదా. నేను తీసుకుంటుంటే చూడు అసలు ఏంది ఇది, నాకు అర్థం కాదు. అదేం లేదు చూపిడా. బేసిక్గా నేను ఎంత లావు లేను, దీంట్లో మాత్రం లావు కనపడుతున్నాను నేను. పొట్టికి కూడా కనిపిస్తున్నావు. పొట్టిదానా? పొట్టి అసలు ఏంది నీ అర్థం ప్రాబ్లం పో. నేను పొట్టికి లేను. ఎక్కడున్నా పొట్టిగా? పొట్టిగా లేను, నీ అర్థం ఫాల్ట్. ఇప్పుడు ఇంకో పొట్టిగా వచ్చి దాగు. అసలేం పొట్టి బుడదానేంట్రా? కమ్ ఫాస్ట్. కమ్ హియర్ కమ్. ఇది ఒకటి, ప్రతిదానికి మాస్క్ పెట్టుకుంటే కాబట్టి. ఇది ఇంకో బుడది కనిపిస్తున్నావు. పొట్టి బుడంకాయలు ఇంక నువ్వు ఎత్తితే మేము ఆకాశం తెత్తదాలి. సో ఇక్కడితో అయిపోయింది. ఇక్కడ దీని తర్వాత నెక్స్ట్ బ్లాగ్ కంటిన్యూ చెప్పు. మేము నేర్చుకోవాలి, మేము ఇంకా నేర్చుకోవాలమ్మా. బాయ్ ఫ్రెండ్స్. దీని తర్వాత కంటిన్యూ చేస్తాం ఫ్రెండ్స్. ఇంట్లో వాళ్ళు ఏడ్చులు చూస్తే మా ఊరికి ఇవ్వరు ఫ్రెండ్స్. చాట ఆ వీడియో నువ్వే ఎండింగ్ ఇచ్చేసి చూడన్నా కదా. ఇంకా మేము అలా కాసేపు కోతి పనులు చేసేసి స్టార్ట్ అయిపోయాము. మేము ఎంత ఎక్కడున్నా కానీ కాసేపు మాత్రం ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తాము ఖచ్చితంగా. సో మేము ముగ్గురం అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాం. మా బ్రదర్స్ వాళ్ళ రూమ్ దగ్గర నుండి స్టార్ట్ అవుతారు. మేము అందరం కలిసి KPHP మెట్రో దగ్గర నుండి అయితే ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో అక్కడికి స్టార్ట్ అయిపోతాము. సో నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.